राधा स्वामी, राधा स्वामी दयाल की दया, राधा स्वामी सहाय। तेरी दया का दृढ़ विश्वास हुआ, चरणों में पड़ा निज दास हुआ। तेरी दया का दृढ़ विश्वास हुआ, चरणों में पड़ा निज दास हुआ। करूं बिनती दो कर जोरी, अरज सुनो राधा स्वामी मोरी। संसार से सहज उदास हुआ, चरणों में पड़ा निज दास हुआ। सतपुरुष तुम सतगुरु दाता, सब जीवों के पित और माता। ढारस बंधी घट में उजास हुआ, चरणों में पड़ा निज दास हुआ। दयाधार अपना कर लीजिए, काल जाल से न्यारा कीजिए। तब समझूंगा माया का नाश हुआ, चरणों में पड़ा निज दास हुआ। सतयुग त्रेता द्वापर बीता, कहूँ न जानी शब्द की रीता। सब में अज्ञान का भास हुआ, चरणों में पड़ा निज दास हुआ। कलयुग में स्वामी दया बिचारी, प्रगट करके शब्द पुकारी। विद्या सत ज्ञान का भास हुआ, चरणों में पड़ा निज दास हुआ। जीवा काज स्वामी जग में आए, भवसागर से पार लगाए। तब दुखी जीव सुख रास हुआ, चरणों में पड़ा निज दास हुआ। तीन छोड़ चौथा पद दीन्हा, सतनाम सत गुरु गति चिन्हा। अनुभव का आप विकास हुआ, चरणों में पड़ा निज दास हुआ। जगमग ज्योत हो तू जियारा, गगन सोत पर चंद्र निहारा। घट ब्रह्मरेंद्र कैलास हुआ, चरणों में पड़ा निज दास हुआ। श्वेत सिंहासन छत्र विराजे, अनहद शब्द गयब धुन गाजे। हिय उमगा हर्ष हुलास हुआ, चरणों में पड़ा निज दास हुआ। क्षर अक्षर निर अक्षर पारा, विनती करे जहाँ दास तुम्हारा। पृथ्वी छुटी गुजर आकाश हुआ, चरणों में पड़ा निज दास हुआ। लोक आलोक पाऊँ सुख धामा, चरण शरण दीजे विश्रामा। राधा स्वामी चरण निवास हुआ, चरणों में पड़ा निज दास हुआ। तेरी दया का दृढ़ विश्वास हुआ, चरणों में पड़ा निज दास हुआ।
राधास्वामी राधास्वामी दयाल की दया राधास्वामी సహాయ్. ఈ శబ్దంలో మహర్షి దాతా దయాల్ శివవ్రతలాల్జీ మహారాజ్ తమ గురువును ప్రార్థిస్తున్నారు. తేరి దయాక దృఢ విశ్వాసు, నీ దయ పట్ల నాకు దృఢమైనటువంటి విశ్వాసం కుదిరింది, నమ్మకం కలిగింది. నీవు ఏ విధంగానైనా నా పైన దయ కురిపిస్తావని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాను. అందుకని చరణోమే పడా నిజ దాసు, నీ చరణాలలో పడి నీ పాదాలను వేడుకొని నిజదాసు, నిజ అంటే అసలైన నిజమైన సత్యమైనటువంటి దాసుణ్ణయ్యాను లేదా దాసురాలనయ్యాను. దాస శబ్దం ఎందుకు ఉపయోగిస్తున్నారంటే దాసుడు సేవకుడు ఏం చేస్తాడు, తన ప్రభువు తన యజమాని ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటాడు. అదే విధంగా నేను నీకు నిజమైనటువంటి సేవకుడుని అయ్యాను, అంటే నీ శరణాగతిని పొందినాను. కరు వినతి దోవు కరు జోరి అరజు సునో రథ స్వామి మో. కరు వినతి దోవు కరు జోడి, నేను నా రెండు చేతులను, కర అంటే కరములు చేతులు, నా రెండు చేతులను జోడించి నేను వినతి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నా అర్జు సునో రథ స్వామి. అర్జు అంటే నా ప్రార్థన, నా ప్రార్థనను విను హే సద్గురు. కరు వినతి దోవు కరు జోరి అరజు సునో రథ స్వామి మోరి. రాధాస్వామి మోరి, మేరీ అంటే నా 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 ప్రార్థనను ఆలకించు. ఏమని? సంసార సే సహజ్ ఉదాసు హువా చరణోं में पड़ा निज दाసు. సంసార సే సహజ్ ఉదాసు హువా, ప్రపంచం పట్ల నేను ఉదాసీనతను కలిగి ఉన్నాను, నేను ఉదాసీనుడనయ్యాను. ఎందుకు ఉదాసీనత్వం ఎప్పుడు వస్తుంది? గురు జ్ఞానం కలిగినప్పుడు వస్తుంది. గురువు తమ సత్సంగంలో ఏది పరమార్థము ఏది కాదు, మన జీవనశైలి ఏ విధంగా ఉండాలి, ప్రపంచంలో మనం ఏ విధంగా మెలగాలి, పరమార్థాన్ని ఎట్లా సాధించుకోవాలనే జ్ఞానము గురువు తన సత్సంగంలో ప్రసాదిస్తాడు. సత్సంగము, సద్గురువు, సద్నామం, ఈ మూడు చాలా అవసరం. అందుకే గురు జ్ఞానం వలన ఏం జరిగింది? ప్రపంచం పట్ల మనసు ఉదాసీనమైంది, ఉదాసీనత ఆవహించేది, ఉదాసీనత వస్తుంది. గురువు మాటలను అర్థం చేసుకునే మనిషి మనసు, చిత్తము ప్రపంచం పట్ల ఉదాసీనమవుతుంది. అదే ఇతరులది ఆ విధంగా జరగదు, ఇతరుల పట్ల ఆ విధంగా ఉదాసీనత్వం రాదు. ఎందుకంటే గురువు సత్సంగంకు పోలేదు, వినలేదు, గురువు వచనాలను ఆచరించటం లేదు. కాబట్టి వేరే వాళ్లకు ఇటువంటి మనస్థితి ప్రాప్తించదు. కరు వినతి దోవు కరు జోరి అరజు సునో రథ స్వామి మోరి. సంసార సే సహజ్ ఉదాసు హువా, సహజంగానే నీ బోధలను విని, నీ ఉపదేశాలను విని సహజంగానే, ఎవరు బలవంతం చేయలేదు, నాకు సహజంగానే ఒక వైరాగ్యమైనటువంటి మనస్థితి ఏర్పడింది. కనుక ఇప్పుడు నా ప్రార్థన ఆలకించు హే సద్గురు. सत्पुरुष तुम सतगुरु दाता, सब जीवों के पित और माता, ढारस बंधी घट में उजासु हुआ. ढारस అంటే ఆధారం, సహాయం. సత్సంగంలో సత్పదము, వాస్తవం యొక్క చిరునామా తెలిసిన తర్వాత మనిషికి ఒక రకమైనటువంటి సాహసం వస్తుంది, ధైర్యం వస్తుంది.
సత్సంగం సద్గురువు సన్నిధికి వెళ్ళిన మనిషికి విపరీతమైనటువంటి ధైర్యం వస్తుంది. నన్ను ఎవరు ఏమి చేయలేరు, నన్ను ఆ సద్గురువు నన్ను రక్షిస్తున్నాడు, సద్గురువు నన్ను కాపాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా ఆపద వచ్చినా కూడా అది నా కర్మ ఫలితంగానే వస్తుంది అనే ధైర్యము సాహసము సత్సంగం వలన ఏర్పడుతుంది. సద్గురువు వచనాల వలన మనకు తెలుస్తుంది. ఇక అప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఉంటున్నా కూడా దేనిని మనిషి పట్టించుకోడు, ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇవ్వడు, కష్టానికి. అందుకే నీవు సత్పురుషుడవు, హే సద్గురు దాత. దాత అంటే ఇచ్చేవాడు. హే సత్పురుషుడే సద్గురు రూపంలో అవతరిస్తున్నాడు. ఆ పరమాత్మయే సద్గురు రూపంలో అవతరిస్తున్నాడు, జ్ఞానబోధ చేస్తున్నాడు. కనుక సత్పురుషు తుమ సద్గురు దాత, సబు జీవోకే పీత ఆరు మాత. సమస్త ప్రాణికోటికి తనే తల్లి తండ్రి. ఎందుకంటే ఈ యావత్ సృష్టిని సృష్టించేవాడు తనే కనుక, అన్ని లోకాలను సృష్టించేవాడు తనే కనుక తల్లి తండ్రి తనే. సత్పురుషు తుమ సద్గురు దాత, సబు జీవోకే बीत और माता, ढारस బంది ఘట్ మే ఉజాసు హువా. ఆ ధైర్యం వచ్చిన తర్వాత, నీ ఆధారం దొరికిన తర్వాత, ఘటుమే ఉజాసు హువా. ఘటం అంటే మన మస్తిష్కంలో ఒక రకమైనటువంటి ధైర్యము, ప్రకాశము, ఉత్సాహము అన్నీ ఏర్పడినాయి. दयाधार अपना कर लीजे, काल जाल से न्यारा कीजे, तब समझूंगा माया का नाश हो. దయాధార్ అప్నా కర్ లీజే. దయాను నా పైన వర్షించి నీ మనిషిని చేసుకో. ఎందుకంటే ఎవరైనా తన అనే భావం ఏర్పడితే సమస్త బాధ్యత తనదే అవుతుంది. కనుక దయాధార్ అప్నా కర్ లీజే, కాలు జాల్ సే న్యారా కీజే. కాలుని వలయం నుంచి నన్ను వేరుగా చెయ్యి, అతీతం చెయ్యి, దూరం చెయ్యి. ఎందుకంటే కాలపురుషుడు మనిషిని, జీవిని అవతల తీరానికి చేరనివాడు, దయాల పురుషుని చరణాలలోకి చేరనివాడు. కనుక ఆ కాలము, ఆ మాయ నుంచి నన్ను వేరు చేయి. మాయ నుంచి నాకు, మా అంటే ఏంటి? అదుగో మనస్సు అంటే, మా అంటే కొలవటం, తర్వాత యా అంటే యంత్రం. ఏ యంత్రంతో దేన్నైనా కొలుస్తామో అది మాయ. అదేంటనేది దయాధార్ అప్నా కర్ లీజే, కాలు జాల్ సే న్యారా కీజే. దయచూపి నన్ను నీ వాణ్ణి చేసుకో, నీ దాన్ని చేసుకో. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చక్రవర్తి ఉంటాడు, ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దగ్గరికి ఒక పేదవాడు, ఏమీ లేని పేదవాడు వెళ్ళినప్పుడు, ఆ పేదవాడి మీద ఆ రాజుకు దయ కలిగినప్పుడు, ఇంకా తన స్థానంలో ఆశ్రయం ఇస్తే ఇంకా లోటేముంటుంది? ఆ పేదవాడికి లోటేముండదు. కావలసిన వస్తువులని రాజు ఏర్పాటు చేస్తాడు. మన బాధ్యత, ఈ పేదవాడి బాధ్యత రాజే తీసుకుంటాడు. అదేవిధంగా ఈ జగత్పాలకుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ పరమాత్మ సన్నిధిలో సన్నిధికి మనం వెళ్తే, ఆయన దయ మన పైన ప్రసరిస్తే మనకు లోటు ఏముంటుంది? ఏ విధమైనటువంటి లోటు ఉండదు. అన్నీ ఆయన ఎంతో మనమంతా అనే స్థితికి శిష్యుడు వస్తాడు. ఇట్లాగే గురువు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? తన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు. తన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అసలు విషయాన్ని మనకు బోధించినప్పుడు ఆ మాయ అనేది సమాప్తమైపోతుంది. ఇక శిష్యుడికి ఎటువంటి చింత ఉండదు, బాధ ఉండదు. ఇదిగా ఇట్లా జరిగింది, అది అయింది, నాకు నష్టం వచ్చింది కదా, దుఃఖం వచ్చింది కదా,
సమస్యలు ఎదురొచ్చినాయి కదా అనే చింత కూడా ఉండదు. నిశ్చింత, బేఫిక్రీ అంటారు, బేఫిక్రీ. అటువంటి ఉదాసీనమైనటువంటి భావన శిష్యుని మనసులోకి వస్తుంది. ఎందుకంటే గురువు రక్షిస్తున్నాడు, గురువు మన బాధ్యత తీసుకున్నాడు. ఎప్పుడు బాధ్యత తీసుకున్నాడు? మనము సంపూర్ణంగా శరణాగతి పొందినప్పుడు, శరణాగతులమైనప్పుడు మన బాధ్యత తనదే అవుతుంది. నిశ్చల స్థితి ఆవహిస్తుంది మనకు. నిశ్చలం, దేనికి చెల్లించాడు మనసు దేనికి చెల్లించదు. అటువంటి అడోల స్థితి వస్తుంది. सतयुग त्रेता द्वापर बीता, कहु न जानी शब्द की रीता, सब में अज्ञान का भासु बासु हुआ, चरणों में पड़ा निज दासु हुआ. సత్యుగ త్రేత ద్వాపర బీత. సత్యుగము గడిచింది, ద్వాపరయుగం, త్రేతాయుగం గడిచింది, ద్వాపరయుగం గడిచింది, కలియుగం. సతయుగ త్రేత ద్వాపర బీత, कहु न जानी శబ్ద కిరీత. సతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము అన్నీ గడిచినా కూడా ఎవరికి దాని గురించిన అవగాహన రాలేదు. ఏది? శబ్దం గురించి. సతయుగ ధర్మం ध्यान प्रथम युगमुख दूगे, द्वापर परितोषित प्रभु पूजे, कल केवल एक नाम आधारा, श्रुति पुराण संत मत सारा. తొలి యుగంలో, సత్యుగంలో ఏమైంది? అప్పుడంతా ధ్యానం ద్వారానే పనులు జరిగేవి. త్రేతాయుగంలో యజ్ఞం ద్వారా పనులు జరిగినాయి. ద్వాపరయుగంలో విగ్రహారాధన, మూర్తి పూజ. కలియుగము కేవలం నామం మీదనే ఆధారపడి ఉంది, నామమే తరింపజేస్తుంది. అందుకని అప్పట్లో శబ్దానికి ప్రాధాన్యత లేదు. ఒకవేళ ఎవరికైనా కొంతమందికో ఆ శబ్ద అవగాహన అయినా కూడా అది బయటికి వ్యక్తపరచలేదు. అందుకే ఎప్పుడు వచ్చింది? కలియుగంలో ఒక కబీర్ సాహెబ్, ఒక స్వామీజీ మహారాజ్, వీరి అవతరణ జరిగిన తర్వాత శబ్ద ప్రాకట్యం జరిగింది. దాని గురించి వాళ్ళు వ్యక్తం చేసినారు, వాళ్ళ రచనలలో మనకు వ్యక్తపరుస్తున్నారు. కనుక దాని గురించిన అవగాహన శిష్యునికి దొరుకుతూ ఉన్నది, లభించింది. ఎందుకంటే నిజస్వరూప జ్ఞానం లేని వాళ్ళు రూపంలోనే చిక్కుపడిపోతారు. నిజస్వరూపం ఏంటిది అనేది దానికి జ్ఞానం ఎవరిస్తున్నారు? సద్గురువే ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ జ్ఞానం లేనప్పుడు ప్రాపంచిక వాంఛల పట్లనే కొట్టుమిట్టాడుతుంటాడు మనిషి. ప్రాపంచిక వాంఛల వెంట తిరుగుతాం కనుక ఉన్నత స్థాయి మాటలు సామాన్య మానవునికి అర్థం కావు. ఎందుకంటే అసలు గురువు సత్సంగంలోకి పోతే కదా దాని గురించిన అవగాహన వచ్చేస్తుంది, అర్థమయ్యేది. వెళ్ళినప్పుడు ఏమగా ఇదేలో ఈ ప్రపంచమే శాశ్వతం అనుకుంటాడు మనిషి. ఇక్కడ వస్తున్న కష్టాలే ఎంతో భారం అనిపిస్తాయి, ఎంతో ఆత్మహత్యలు చేసుకుంటారు ఆ బాధలు భరించలేక. అదే సద్గురు చరణాల్లోకి వెళ్ళిన మనిషికి నిజమైన జ్ఞానం కలుగుతుంది, స్వరూప జ్ఞానం కలుగుతుంది. కనుక నిశ్చింతుడవుతాడు, నిశ్చింత బేఫిక్రీ జిందగీ వస్తుంది. దేనికి చలించని ఒక మనస్థితి, సమభావన వచ్చేస్తుంది మనసులోకి, సమత్వ భావన వస్తుంది. దుఃఖ సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత వస్తుంది. శబ్దకి రీత అంటున్నాడు కదా, సబ్ మే కాహు న జానీ శబ్దకి రీత. ఎందుకంటే ఆ శబ్దకి రీత అంటే అంతరంలో గురువు నామం ప్రసాదించినప్పుడు అంతరంలో ఆ ధ్వని వినకుంటే జ్ఞానం కలగదు. ధ్వని వినకుంటే జ్ఞానం కలగదు. ఆ శబ్దం అంతర్ముఖంగా శబ్ద ప్రకాశాల రూపంలో ఆ సర్వాధార సర్వేశ్వరుడు వ్యక్తమవుతున్నాడు. ఈ గూఢ జ్ఞానము ప్రారంభంలో కూడా ఉన్నది, ఆ సత్యుగం త్రేత ద్వాపరాలలో కూడా ఉన్నది. కానీ అది గుప్తంగా ఉన్నది. ఎందుకంటే ఆనాటి మనుషులు దానికి పాత్రులై లేరు. దానిని
ఒకవేళ పాత్రులై ఉన్న వాళ్ళకు బోధించుతారు. ఇప్పుడు కబీర్ సాహెబ్ కూడా ధరందాస్ తో హిలాకు దుహాయి సారు భేద్ బాహర్ నహి జాయి అంటాడు. అంటే ఇది అనర్హులకు ఈ శబ్ద శబ్దకిరీత శబ్దం గురించి కానీ ప్రకాశం గురించి కానీ బోధించడానికి వీల్లేదు. అర్హత ఉండాలి, అది పొందడానికి కూడా అర్హత. అర్హులైన శిష్యులకే సద్గురువు ఉపదేశిస్తాడు. కానీ ఈ ఈ ఇటీవల స్వామీజీ మహారాజ్ కూడా ఈ విషయాన్ని గుప్తంగా పెట్టినాడు, కబీర్ సాహెబ్ కూడా గుప్తంగా ఉంచినాడు. కానీ దీనిని పరందయాల్జీ మహారాజ్, పండిత్ ఫకీర్ చంద్జీ మహారాజ్ దీనిని బహిర్గతం చేస్తున్నాడు, దీని విషయాలన్నీ. ఎందుకంటే అర్హత అదృష్టం ఉండేవారే ఈ విద్యను అర్థం చేసుకోగలుగుతారు. కలియుగు మే స్వామి దయా బిచారి పరగట్ కరికే శబ్ద పుకారి. ఈ కలియుగంలోనే స్వామీజీ మహారాజ్ కానీ కబీర్ సాహెబ్ కానీ ఇంకా కొందరు ఇతర సంతులు దానిని అది ఆ పరమాత్మ ఈ సంతుల రూపంలో అవతరిస్తున్నాడు. సర్వాధార సర్వేశ్వరుడు మాలిక్ కుల్ ఎట్లా సంతు రూపంలో అవతరిస్తున్నాడు కనుక ఒక కబీర్ సాహెబ్ రూపంలో, ఒక స్వామీజీ రూపంలో అవతరించినప్పుడు, ఒక పరందయాల్జీ రూపంలో, ఒక దాతాదయాల్జీ రూపంలో అవతరించి దీనిని వ్యక్తం చేస్తున్నారు. కలియుగు మే స్వామి దయా బిచారి పరగట్ కరికే శబ్ద పుకారి. ఈ శబ్ద రూపంలో వ్యక్తమవుతున్నాడు. దానిని సంత సద్గురు అర్హులకు బోధిస్తున్నాడు. विद्या सत ज्ञान का भास हुआ चरणों में पड़ा निज दास हुआ. ఎందుకంటే సురత్ మనసు దేహము ఇవి వీటికి అతీతంగా తీసుకువెళ్ళాలి, మొదటి స్థానానికి తీసుకెళ్ళాలి. ఎనర్జీ అంటాడు పరందయాల్జీ మహారాజ్. ఆ స్థానానికి మనమేందో మన రూపమేందో తెలిసేది, నిశ్చింత కలిగేది గురుజ్ఞానం వలనే. శబ్దం వినటము వలన మనిషి గురువు మాటలను పట్టుకోగలుగుతాడు. లేదా ప్రకృతి ప్రతి ఒక్కరి కోరికను ఆదరిస్తుంది, ప్రతి ఒక్కరి కాకపోతే అది ప్రాపంచికమైనది కాకుండా పరమార్థం కోసము ఆవేదన పొందిన మనిషికి ఏదో విధంగా సద్గురువు లభిస్తాడు, సద్గురువు దయ కలుగుతుంది. శబ్దం వినకుంటే బుద్ధితో అర్థం చేసుకోగలం, కానీ క్రియాత్మక జీవన జ్ఞానం అనేది కలగదు. కాబట్టే సద్గురువు దయా చరణాగతి బోధ సత్సంగము అవసరం. సత్సంగం వల్లనే సత్సంగంలోనే అన్నీ లభిస్తాయి. కలియుగంలో స్వామి ఈ విధంగానే దయ చూపించి ఒక సద్గురు రూపంలో అవతరించి జ్ఞానబోధ చేస్తున్నాడు. जीव काज स्वामी जग में आए भवसागर से पार लगाए तब दुखी जीव सुख रास हुआ चरणों में पड़. జీవులను ఉద్ధరించడం కోసమే జీవకాజ స్వామి జగమే ఆయే, జీవులను ఉద్ధరించడం కోసమే ఆ పరమాత్మ సర్వాధార సర్వేశ్వరుడు మాలిక్ కుల్ లోకంలో అవతరించి భవసాగరం నుంచి దాటించినాడు. ఎంతోమంది అర్హులైన శిష్యులకు జ్ఞానబోధ చేసి భవసాగరం నుంచి దాటింపజేసినాడు. అప్పుడే దుఃఖజీవులు సంతోషం పొందగలుగుతారు. పొందిన వాళ్ళు ఉన్నారు. భవం అంటే అస్తిత్వం, భవం అంటే స్థూల శరీరంలోని మనసు ఒక భవం, స్థూల శరీరంలో ఉన్న మనసు ఒక భవము. ఎందుకంటే ఇందులో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి, విచారాలు వస్తుంటాయి. వీటికి లోబడి ప్రాపంచికమే
మైన పనులే చేస్తుంటాడు మనిషి, పరమార్థాన్ని గురించి ఆలోచించాడు. ఇదొక భావం. ఇంకొక భావం సూక్ష్మ శరీరంలో ఒక భావం. ఎందుకంటే ఈ స్థానాలన్నీ దాటాలంటే ఇది ఈ సూక్ష్మ శరీరంలో కాలుని రాజ్యం, కాలు మహాపురుషుడు నిరంజన పురుషుని రాజ్యం. ఇక్కడ మనసు ప్రభావం చాలా ఉంటుంది. ఎక్కడైనా మనసు దేడ్ శరీర్ కా రాజా అంటారు, 1.5 శరీరానికి రాజు. స్థూల శరీరం మొత్తానికి మనసే నడిపిస్తుంది. ఇంద్రియాలను, పంచకర్మేంద్రియాలను, పంచజ్ఞానేంద్రియాలను నడిపిస్తుంది మనసు. సూక్ష్మ శరీరంలో త్రికుటిలో మనసు ఉత్పత్తి స్థానం కనుక దేడ్ శరీర్ అది సగం. ఆ తర్వాత త్రికుటి తర్వాత మనసు యొక్క ప్రాబల్యత అంత ఉండదు, లేదు. జీవితం ఉన్నంత వరకు ఎందుకంటే ఈ మనసు ప్రభావాన్ని దాటి వెళ్ళడం అనేది ఒక సద్గురువు దయ వల్లనే కలుగుతుంది. అది రావాలంటే మనసుకు అతీతంగా వెళ్ళాలంటే సత్సంగమే అవసరం. సత్సంగము, సద్గురువు, సత్నామము. ఆ సత్నామ సాధన నిరంతరం చేస్తే అయితే అందుకే హుజూర్ మహారాజ్ జిజ్ఞాసు, హుజూర్ మహారాజ్ లాంటి గురు భక్తి ప్రతి వాళ్ళం అలవరుచుకుంటే, గురుదయ మన మీద కలిగితే ఈ సుఖదుఖాల గురించి మనము ఎక్కువగా బాధపడం. సుఖదుఖాలు అందరికి వస్తాయి, ఎక్కువ తక్కువ అంతే తేడా, కర్మలను అనుసరించి వస్తాయి. వాటి గురించి కాకపోతే గురు భక్తిని సంపూర్ణంగా మన లోపల ఉంటే ఆ నిశ్చింత అనేది దేనికి చలించని మనస్తత్వం ఏర్పడుతుంది. అయితే ఎవరికి పడితే వాళ్ళకి నామము ఇవ్వకూడదనేది సంతు మతంలో ఒక ప్రధాన సూత్రం. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళను బలవంతం చేసి నామదానం ఇవ్వడము, ఇస్తే ఏం జరుగుతుంది? అది గురువుకే అవమానం. ఆ నామదానం తీసుకున్న మనిషి దాన్ని పాటించకపోతే గురువుని అవమానించినట్లే, గురువు చెప్పినట్లు వినకుంటే. అందుకే అర్హులకే నామం ఇవ్వాలి. అర్హత పాత్రత ఉన్న వాళ్ళకే నామం ప్రసాదిస్తే దానిని కళ్ళకద్దుకొని మరీ దానిని నిరంతరం స్మరిస్తుంటారు. ఒకటి. మరి వేరే వాళ్ళ సంగతి ఏంటి? ప్రపంచం పట్లనే ఆసక్తి ఉన్న వాళ్ళకి గురించి ఏం ఉపదేశం లేదా అని సందేహం రావచ్చు. అందరి కోసము, సాధారణమైనటువంటి వాళ్ళ కోసము, సామాన్యులకు వేదం ఏం చెప్పింది? శుభ సంకల్పం వస్తున్నది. శుభాన్ని శుభ సంకల్పమే చేయాలి. మనసు పవిత్రంగా ఉంచుకోవాలి. మనసు, వాక్కు, కర్మల చేత పవిత్రంగా ఉండేటందుకు ప్రయత్నం చేయాలి. तीन छोड़ चौथा पद दीन्हा, सतनाम सत गुरु गति चीन्हा, अनुभव का आप विकास हुआ, चरणों में पड़ा निज दास हुआ. तीन छोड़ चौथा पद दीन्हा, మూడింటిని వదిలిన తర్వాత 4వ పదం ఉంది. మూడంటే ఏంది? అండపిండ బ్రహ్మాండాలు, స్థూల సూక్ష్మ శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. వీటిని వదిలిన తర్వాత 4వ పదం ఉన్నది అంటున్నాడు. తీర్థ చోడు చౌథా పద దీనా. అందుకే స్వామీజీ మహారాజు కూడా ఏమంటున్నాడు? నామ రహే చౌథే పద మాహే యహ ఢూండే తిరులోకి మాహే. ఈ మనసు, దేహము, ఆత్మ వీటన్నిటిని దాటిన తర్వాతనే 4వ పదం. సద్నామము, సద్గురువు అనుభవంలోకి వచ్చిన తర్వాత విషయము ఈ చౌథా పదం, 4వ పదం. నామరహే చౌథే పదమాహి యహడు ఉండే. ఈ 3 లోకాలలో ఎక్కడ వెతుకుతామని అంటున్నాడు. నామము, అసలైన నామము ఆ రాధాస్వామి నామము. తత్ శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితే. అంటే శిఖా మధ్యస్థానములో అనామిధామం ఉంది. అనామిధామమే రాధాస్వామి నామం. అక్కడ దాన్ని 4వ పదం అంటారు. 4వ పదం బోధ జ్ఞానము అర్థమైన తర్వాత సతనామము, సద్గురువు స్థితి, వాస్తవికత మనకు అర్థమైపోతుంది. అప్పటిదాకా అసలే ఆ స్థితిని అనుభవించిన వారికే తెలుస్తుంది. ఎందుకంటే ఆ శక్తి, ఎనర్జీ, ఆదిస్థితి, ఆ శక్తి ఆదిస్థితి ఏ సత్నామం.
మనస్సు యొక్క మరో రూపం సత్. ఇది ఏమంటాడు కబీర్ సాహెబ్ అంటాడు ఈ విషయం గురించి, గురు మాథే సే ఉతురే शब्द भी हो ना होए ताको काल घसीट है रोक सके ना कोई. గురువు మస్తిష్కం నుంచి శబ్దము వెలువడినప్పుడు మొదల అవస్థ ప్రారంభంలో ఏ జీవైనా మనిషి ఆ నిజస్వరూపం ఏ చౌథా పదం అనేది ఏదైతే అనుకుంటున్నామో ఆ చౌథా పదంలో, ఆ 4వ పదంలో, ఆ అనామీ ధామంలోనే ఉండేది సమస్త సృష్టి. దాని నుంచి చైతన్య శక్తి ధార కిందికి దిగొచ్చి భూమధ్య స్థానంలో ఆగిపోయింది. దానిని మళ్ళీ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించి ఆ స్వామిలో కలపటమే సురత్ శబ్ద యోగం. అది ఆ గురువు దొరికి అసలైన అసలైన విషయాన్ని బోధించిన తర్వాతనే ఈ సాధన ప్రారంభమవుతుంది. ఈ దిగి వచ్చిన చైతన్య శక్తిని ఊర్ధ్వముఖంగా మళ్ళా ప్రయాణం చేయించి ఆ ఆది స్థానం, అనామీ స్థానం, ఆ రాధాస్వామి ధామం అందులోకి చేర్చాలి. అదే శిష్యుడు చేయవలసింది సురత్ శబ్ద యోగం. దాని గురించే మహారాజ్ ప్రస్తావిస్తున్నాడు. ఆ ప్రయాణంలో అట్లా తీసుకెళ్తున్న స్థితిలో ఏమేమి దర్శనమిస్తాయి అంటే, జగమగ్ జ్యోత్ హోత్ ఉజియార గగన సోత్ పర్ చంద్ర నిహార ఘట్ బ్రహ్మరేంద్ర కైలాస హోవా చరణో మే పడాని. జగమగ్ జ్యోత్ హోత్ ఉజియార, ఆ అద్భుతమైనటువంటి ప్రకాశం జగమగ్ అది కోటి భాను తేజోరూపుడు అంటారు. ఆ పరమాత్మను వర్ణించేటప్పుడు ఆ కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎటువంటి ప్రకాశం వస్తుందో అటువంటి ప్రకాశ దర్శనము ఈ మార్గంలో సాధకునికి దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది సాధువుకు? ఈ సాధకునికి సూర్యుడు, చంద్రుడు, జగమగ్ జ్యోత్ హోత్ ఉజియార గగన సోత్. గగనం అంటే మస్తిష్కం. మనిషి యొక్క గగనం ఏది? మన శిరస్సు యొక్క మధ్య భాగం, దాన్నే గగనం అంటున్నాడు. అక్కడ గగన సోత్ పర్ చంద్ర నిహార ఘట్ బ్రహ్మరేంద్ర కైలా. శిష్యుడు ప్రకాశంలోకి చేరిన తర్వాత సాధకుడు బ్రహ్మరేంద్రం అవుతాడు, అనగా బ్రహ్మలోకి చేరుతాడు. బ్రహ్మమయమైపోతాడు, శబ్దమయమైపోతాడు. అక్కడే ఆ స్థానంలోకి చేరిన శిష్యునికి దారిలోనే ఇవన్నీ దర్శనమైపోతుంటాయి. కోటి సూర్యుడు ఒక్కసారి ఉదయిస్తే ఎంత ప్రకాశం కలుగుతుందో అంతటి ప్రకాశ దర్శనం జరుగుతుంది. చంద్రుడు, తారాగణం, నక్షత్రాల ప్రకాశాలు ఇవన్నీ సాధకునికి దర్శనమిస్తాయి. శ్వేత సింహాసన ఛత్ర విరాజే అర్హద్ శబ్ద గయబ్ దున్ గాజే हिय उमगा हर्ष हुलास हुआ चरणों में पड़ा निज दास हुआ. శబ్ద ప్రకాశాల సాధన చేసే మనిషికి విశ్వాస ఫలితమే. ప్రారంభంలో విశ్వాసం ఉంది కాబట్టి గురు శరణాగతులమై అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ప్రకాశ దర్శనం అయిన తర్వాత గురువు నిర్దేశించిన మార్గంలో శిష్యుడు ప్రయాణించిన తర్వాత ఆ ఆనంద స్థితి లభిస్తుంది, ఆనందం ప్రాప్తిస్తుంది. ఎప్పుడు సంపూర్ణ శరణాగతులైన శిష్యునికి ఆ నిశ్చింత స్థితి అనేది వస్తుంది. దానిని స్వయంగా అనుభవిస్తాడు. అంటే ఆత్మానందాన్ని ఆ సాధకుడు పొందుతాడు. ఆ ఆత్మానందం ఒకరెవరో నోటితో చెప్తే కాదు, నోటితో చెప్పేది కాదు, చెప్తే అర్థం కాదు. గుంగెక గుడు అంటారు. అంటే మగవాడు ఒక బెల్లం ముక్క తింటే ఎట్లుంది అని అడిగితే ఏమంటాడు? ఈ విధంగా ఉన్నదని చెప్పడానికి అతనికి మాట రాదు కనుక బాగుంది అన్నట్టు సైగ చేస్తాడు.
ఈ సాధకుని స్థితి అంతే. ఆ ఆనందం ఎట్లా ఉంటుంది అంటే అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది, ఇతరులకు సాధ్యం కాదు. ఎవరైనా చెప్తే మాటలు సరిపోవు. అక్కడ శ్వేత సింహాసనం అంటే ధవళ తెల్లటి సింహాసనం, తెల్లటి సింహాసనం మీద అనహద శబ్ద రూపుడైన ఆ సర్వాధార సర్వేశ్వరుడు మాలికే కుల్ విరాజమానమై ఉన్న స్థితి ఆ సాధకునికి దర్శనమిస్తుంది. అక్కడ ఆ శబ్దస్వరూపుడు స్వామి 4వ పదంలో విరాజమానమై ఉన్న మాలిక్య కుల్ సర్వాధార సర్వేశ్వరుని దర్శనం లభిస్తే సురత్కి ఏమవుతుంది? అక్కడికి వెళ్ళిన సాధకుని హృదయం ఆనందంతో గంతులేస్తుంది, సంతోషమైపోతుంది. అందుకే ఏమంటున్నాడు? जगमग जोत होत उजियारा, गगन सोत पर चंद्र निहारा, घट ब्रह्मरेंद्र कैलास हुआ। श्वेत सिंहासन चित्र विराजे, अनहद शब्द गयब दुन गाजे, हिय उमगा हर्ष उल्लास। హృదయం హర్షంతోనే ప్రఫుల్లమైంది, సంతోషంతోనే ఆనందమగ్నమైపోయింది హృదయం. క్షర్ అక్షర్ నిర్ అక్షర్ పారా, వినతి కరే జా దాసు తుమార. క్షర్ అక్షర్ నిరక్షర్ అనే మాటలు అంటున్నాడు. అందరూ తరించిపోయినట. క్షరం అంటే నశించేది, స్థూల శరీరం ప్రారంభ స్థితి. అక్షర్ సూక్ష్మ శరీర స్థితి, నిరక్షర్ కారణ శరీర స్థితి. ఏ స్థితిలో ఉన్న ప్రారంభంలో ఉన్నా కూడా ఆ స్థితిలో ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ వచ్చి అందరూ ధరించిపోయారు. క్షరం అని స్థూల పదార్థాన్ని అంటారు, నశించే వస్తువు అని అంటారు. అక్షరం అంటే సంకల్పం, సూక్ష్మ శరీరం. ఎందుకంటే సంకల్పాలన్నీ పూర్తయ్యాయి సూక్ష్మ శరీరంలోనే. దీనినే బ్రహ్మాండ శరీరం అంటారు. సూక్ష్మ శరీరమే బ్రహ్మాండ శరీరం. కారణ శరీరం అంటే పరబ్రహ్మాండ శరీరం. నిరక్షరం అంటే నామం. నిరక్షరం అనేది కారణ శరీరం స్థితి. అందుకని క్షర్ అక్షర్ నిర్ అక్షర్ పారా, వినతి కరేజా దాసు తుమార్. ఈ స్థితి ఇది ఎప్పుడో ప్రార్థించిన శిష్యునికి వినతి కరే జహా దాసు తుమార. వినతి అంటే ప్రార్థన. ఆ ప్రార్థన చేసిన దాసుడు, నీ ప్రార్థన చేసిన దాసుడు ఇవన్నీ స్థితులు దాటిపోతాడు, అతీతంగా వేరుగా వెళ్ళిపోతాడు. ఈ మూడింటికి ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఏది దేని పట్ల ఆసక్తి వ్యామోహము ఉండకుండా వైరాగ్య భావన ఉదాసీనతతో ఉన్న సాధకునికి ఈ ఆనంద స్థితి ప్రాప్తిస్తుంది. తన రూపం వైపు ఆకర్షింపబడుతున్నాడు. మనిషి అసలైన రూపం ఏది? ఎక్కడి నుంచి వచ్చినాము? ఆ ఆది స్థానం నుంచి వచ్చినాము, ఆ 4వ పదం నుంచి వచ్చినాం. కాబట్టి అటువైపు ఆకర్షింపబడతాడు మనిషి సాధన చేస్తూ ఉంటే. శరణాగత భావన, అక్కడ అహంకారం అనేది ఉండదు. సంపూర్ణ శిష్యుడు, శరణాగతి పొందిన శిష్యునికి అహం ఎక్కడిది, కారం ఎక్కడిది, అహంకారం అనేది లేనే లేదు, నేననే భావననే లేదు. అంత నశించిపోయిన తర్వాతనే సద్గురు శరణాగతి దయ కలిగింది. శరణాగతి పొందిన తర్వాత దయ కలిగింది. శబ్ద ప్రకాశాలలోకి వెళ్ళి ఆకర్షింపబడినప్పుడు అక్కడ ఒక ఆకర్షణ శక్తి, ఒక మ్యాగ్నెట్ లాగా సద్గురువు నుంచి పిలుపు ప్రకాశ సాధకునికి, శబ్దం సాధకునికి ఆ 4వ పదం నుంచి ఆకర్షణ అనేది వస్తూ ఉంటుంది. ఆకర్షింపబడతాడు. తనకు తానుగా ఇంకా పైకి సాధన చేద్దామని ఆసక్తితోని సాధకుడు సాధన చేస్తూ ఉంటాడు. నిరంతరం సాధన చేసి ఆనంద స్థితిని శాశ్వతంగా పొందాలని, అక్కడే లయం కావాలని ప్రయత్నం చేస్తుంటాడు. लोक आलोक पामो सुखधामा, चरण शरण दीजे विश्रामा, राधा स्वामी चरण निवास हुआ,
చరణోं में पड़ा निज दास हुआ. ఈ ఈ స్థానానికి వెళ్ళిన సాధకునికి ఇహ ఇహపరలోకాలు రెండు సిద్ధిస్తాయి. ఇహలోకం సక్సెస్ అవుతుంది, విజయవంతంగా గడిచిపోతుంది. అంటే దేన్ని పట్టించుకోడు, సుఖదుఖాలను సమత్వంగా స్వీకరిస్తాడు, స్థితప్రజ్ఞత పొందుతాడు కనుక ఇక్కడ కూడా విజయవంతంగానే జీవితం గడిచిపోతుంది లోకంలో. ఇక పరలోకం సిద్ధిస్తుంది. ఆ పిల్లల లోపల, ఉదాహరణకు పిల్లల లోపల నేను అనే అహంకారం ఉండదు. దాన్నే సంతు మతంలో మైపన అంటారు, అంటే అహం అనేది ఉండదు. అటువంటప్పుడు ఏది నాది అనేది అహంకారం ఉండనప్పుడు ఆ ప్రకృతి శిష్యునికి లేదా సాధకునికి, పసిపిల్లవాడికి ఎట్లా సహాయం చేస్తుందో అదేవిధంగా ప్రకృతి కూడా ఆధారమై సహాయం చేస్తుంది ఆ స్థితి పొందిన సాధకునికి. జీవితంలో ఉంటూ, అంటే దీని ఆ సారాంశం ఏంటి, జీవితంలో ఉంటూ మనం జీవితంలో ఉంటూ ఉండకపోవడం, నిరాకారంగా ఉండడం, నిర్వికారంగా ఉండడం, అదే రాధాస్వామి మత సిద్ధాంతం. అన్నిటికీ అతీతంగా ఉండేటందుకు ప్రయత్నం చేద్దాము. సంపూర్ణ శరణాగతులమైనప్పుడు ఆ రాధాస్వామి ధామంలోకి మనము చేరుకోవచ్చు. ఆయన చరణాల లోపల శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆనంద మంగళ స్థానాన్ని, జన్మ మరణాలకు అతీతమైనటువంటి స్థానానికి చేరుకోవచ్చు. రాధాస్వామి.